జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 17వ లోక్సభ చివరి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్ను తీసుకువచ్చారు. 2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్ను గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. వరుసగా 6సారి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు. మన్మోహన్, జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డులను నిర్మల అధిగమించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో పలు విషయాలను ప్రస్తావించారు. మొత్తం 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా తమ ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, కానీ తాము దాన్ని అమలు చేసి చూపుతున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని, సంస్కరణల పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ దిశ ఏర్పడిందని చెప్పారు. సమ్మిళిత సంతులిత ఆర్థిక విధానాలతో ప్రతి వ్యక్తికి ప్రగతి ఫలాలు అందాయని, ఇంటింటికి విద్యుత్, ఉపాధి, తాగునీరు, సమ్మిళిత అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మహిళలకు 3/1 వంతు రిజర్వేషన్లు కల్పించింది. ప్రజల ఆదాయం 50% పెరిగింది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అన్ని రంగాల్లో భారత్ ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు కృషి చేస్తోంది మోదీ ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి బీజేపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోస్తోంది. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారీగా పెంచుతూ వచ్చింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించింది మోదీ ప్రభుత్వం. పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేస్తుంది. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలు, పేదలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేయడానికి ప్రాధాన్యమిచ్చింది. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లు అందించింది. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం చేసింది. వారికి 2.20 లక్షల కోట్ల పూచీకత్తులేని రుణాలు అందించింది కేంద్రం. ఇప్పటి వరకు 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించింది. 4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్తో 1,40,00,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించింది. యువతకు ముద్రా యోజనతో 25 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చింది. గత 5 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28% పెరిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది మోదీ ప్రభుత్వం. ఇక ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ద్రవ్యోల్బణం పెరగలేదన్నది లెక్కలతో సహా చూపారు నిర్మలా సీతారామన్. ఈ 10 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామని తెలిపారు. ఈ 10 ఏళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50% పెరిగిందన్నారు. వాస్తవ ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో వేతన జీవులు 7 లక్షలలోపు ఆదాయం గల వారు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధంగా నిర్మలా సీతారామన్ నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సాగాయి. మోదీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్మలా సీతారామన్ తెలియజేశారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.